హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపల కూర చేశాను, చాలా బాగుంటుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క చేపల కూర కూడా ఒక్కొక్క వెరైటీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినే మంచి అవకాశం. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క చేపల కూర కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క చేపల కూర ఒక్కొక్క రకంగా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు, కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ నచ్చుతాయి, అంత బాగుంటాయి అన్నట్టు. ఇది ఏ విధంగా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. చాలా సింపుల్గా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో నీట్గా మనం రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసేసుకుందాం. అవి చేపలను ఏంటంటే మనం నీట్గా కడుక్కోవాలి. రెడీ చేసి పెట్టుకున్న చేపల్లో సగం స్పూను పసుపు, ఒక స్పూను సాల్టు, ఒక 3 స్పూన్లు కారం వేసేసి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్, కాకపోతే కచ్చా పచ్చాగా దంచి అందులో వేసుకోవాలి. తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. ఒక స్పూను నూనె కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు కూడా ఇది బాగా పట్టే విధంగా మొత్తం రాకి అంటే బాగా అప్లై చేసుకోవాలన్నట్టు. ప్రతి ఒక్క ముక్క కూడా బాగా అప్లై చేసుకునేసి దీన్ని మనం దాదాపు ఒక అరగంట సేపు అయితే ఊరనివ్వాలి. ఇవి ఏంటంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంటే ప్రతి ముక్కకి లోపల బయట అంతా బాగా పట్టే విధంగా అంత బాగా ఊరుతాయి అన్నట్టు. ఇప్పుడు ఒక బౌల్ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి దీన్ని కూడా దాదాపు ఒక 10 నిమిషాల సేపు నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో నూనె వేయకుండా ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర వేసి, చెక్క ఒక ఇంచ, 3 లవంగాలు, ఒక యాలుక, ఇవన్నీ వేసాక వీటిని బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఇవి ఏంటంటే మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి రోట్లో వేసేసి మనం బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఒక్కసారి రోట్లో వేసి ఇలా రుబ్బితే తొందరగా పొడి అవుతుంది. కానీ రోట్లో రుబ్బిన టేస్టు మిక్సీ గ్రైండర్కి వేసినా కూడా రాదు. కానీ దంచేటప్పుడు ఒక్కసారి చూడండి, అలా రుబ్బుతుంటే స్మెల్ వస్తుంది, అదిరిపోద్ది, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు అవి తీసి ఒక బౌల్ వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసి దాన్ని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత సన్నగా చిన్నగా తరిగిన 2 ఎర్రగడ్డలు నన్నులో వేసేసి ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా చీల్చి వేసి కరివేపాకు వేసి చిటపట్టలన్నిచ్చి బాగా ఎర్రగా వేగనివ్వాలి. అది కూడా మంచి రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి, ఆ తర్వాత ఇందాక మనం ఊరబెట్టుకున్న చేప ముక్కలన్నింటిని కూడా దీంట్లో వేసేద్దాం. చేప ముక్కలు బాగా ఏంటంటే కంపల్సరీ ఒక అరగంట సేపు అయితే మినిమం ఊరనివ్వాలి. అప్పుడే మనకు కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా ముక్కలకి బట్టి సూపర్ రుచి వస్తుంది. అందుకోసమని అంతసేపు. ఇప్పుడు ఏంటంటే ముక్కలు చెదిరిపోకుండా లైట్గా అలా కలబెట్టేసుకునేసి ఒక్కసారి మొత్తం కూడా కలిసే విధంగా ఇలా తిప్పుకుందాం. ఇలా తిప్పితే ఏంటంటే చేప ముక్కలకి ఇదంతా కూడా బాగా పట్టద్ది. అందుకోసమని ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా డమ్ అనగనివ్వాలి. డమ్ అనిగితే ఏమవుతుందంటే చేప ముక్కలు ఈ నూనెలో బాగా ఆవురుకునేసి మరింత రుచి వస్తుంది. అందుకోసమని అలా ఇప్పుడు కాస్త అడుగు పట్టకుండా అలా తిప్పేసి చింతపండు నీళ్ళని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని అందులో పోసేసి దానికి మళ్ళీ ఏం చేద్దామంటే నీళ్ళు ఎన్ని అవసరమో అన్ని పోసేసుకుందాం. అంటే మనకి పులుసు ఎంత కావాలో అంత. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కాస్త అలా తిప్పుకునేసి మూత పెట్టి ఇప్పుడు మనం దీన్ని దాదాపు 10 నిమిషాలు అయితే కంపల్సరీ ఉడకనివ్వాలి. అప్పుడే చేప ముక్క ఉడుకుతుంది, పులుసు కూడా చిక్కబడద్ది. ఇప్పుడు మూత తీసి చూశాక గెంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లో తిప్పుకోవాలి. ఎందుకంటే అడుగు పట్టకుండా ఒక్కొక్కసారి అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసి ఈ విధంగా తిప్పుకునేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల సేపు అలా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఆ మసాలా పొడి మొత్తం కూడా ఈ చేపల కూరలో బాగా ఇనికి మరింత రుచి వస్తుంది. అందుకోసమని ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా తిప్పుకునేసి, కానీ గంటి పెట్టి మాత్రం పస్స కలబెట్టకూడదు. చేప ముక్కలు సూపర్గా ఉడికాయి కాదు. అందుకని కొత్త వాళ్ళు అయితేనేమో ఈ విధంగా తీసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఏంటంటే చేప ముక్క ఎలా ఉడికిందన్నది అర్థమవుతుంది, పులుసు ఎలా ఉందన్నది అర్థమవుతుంది. కానీ పాత వాళ్ళకి మాత్రం ఆ స్మెల్లును బట్టే అర్థమైపోద్ది. మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా సూపర్ టేస్టీగా వాళ్ళు చేసేది ఒక్కసారి మనం తిన్నామంటే ఎంత రుచి ఉంటుందో
అదే రుచి ఇప్పుడు మన ఇంట్లో మన చేతుల మీదగానే చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. అందరూ కూడా ట్రై చేసి కొత్త వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా మరింత రుచిగా చేసుకొని తినచ్చు. మళ్ళీ కలుద్దామా?